ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది ఎలా ఉన్నారనంటే, సపోజ్ మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకు తెలిసిన వాడు ఎవడైనా మన రిలేటివ్స్తో ఏమంటాడంటే, నా శాలరీ 1 lakhs అని అంటాడు. అప్పుడు మనం ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నీ శాలరీ ఎంతరా అని అడుగుతాడు. నాకు 30,000 అని చెప్తాను. కానీ ఈ 1 lakh శాలరీ వచ్చేటోడు ఏం చేస్తాడో తెలుసా అండి? వాడికి 80,000 ఈఎంఐ ఉంటుంది, 20,000తో సరిపెట్టుకుంటాడు. నాకు 30,000 అయినా కానీ నాకు 10,000 ఈఎంఐ ఉంటుంది. నేను 20,000తో సరిపెట్టుకున్నాను. ఇక్కడ వానికి నాకు పెద్ద తేడా ఏం లేదండి. వాడు 1 lakh ఉండి 80,000 ఈఎంఐ కొడుతున్నాడు, 20,000 ఖర్చులతో సరిపెట్టుకున్నాడు. నేను 30,000 వచ్చినప్పుడు 20,000 సరిపెట్టుకుంటున్నా, 10,000 ఈఎంఐ కడుతున్నా. కానీ కొన్ని సందర్భాల్లో ఆ 1 lakh ఉన్నోడు కూడా నాకు 10,000 కావాలరా, ఏమన్నా నా దగ్గర ఉంటాయా అని అడుగుతాడు. అప్పుడు ఏం మొహమాటం లేకుండా వానికి నేను హెల్ప్ చేస్తాను. కానీ వాడు అక్కడ మనకు తెలిసిన వ్యక్తుల దగ్గర వాడు కొంచెం స్టేటస్ చూసి మనతో రిలేషన్ చేయాలని చూసారా, అలాంటి హెల్ప్ చేయకండి అండి. నిజం చెప్తున్నాను, చేయకండి. అంటే వాడు కొంచెం చూపించాడు కదా మనకి, నాది ఇది అని చూపించుకున్నాడు కదా, అలాంటప్పుడు వాడిని స్టేటస్ తగ్గట్టే వాడిని పక్కన పెట్టండి. ఆ 10,000 అనేది ఇంకెవరైనా ఉంటే, మనతో ఎవరైతే మామూలుగా రిలేషన్షిప్లో శాలరీ చూడకుండా, స్టేటస్ చూడకుండా మనని మనిషిలాగా చూసేవాడు ఎవడైతే ఉంటాడో వానికి కంపల్సరీ హెల్ప్ చేయనని. ఇలా స్టేటస్ చూసే వాళ్ళకి, శాలరీ చూసే వాళ్ళకి అస్సలు వాళ్ళతోటి రిలేషన్ చేయకండి. చెప్తున్నాను. నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్.